అంటే మన పనితనమే మనల్ని గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. మన పనితనమే మనలో ఉన్న టాలెంట్ని మనకి బయటికి తీసుకుని వస్తుంది. ఈరోజు మేము ఒక ప్రసంగం చేయగలుగుతున్నాము, అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతున్నామంటే దీని వెనక ఏం చేయాలి? కష్టపడాలి, చదవాలి, నేర్చుకోవాలి. ఏది చెబితే అర్థమవుతుందో ఆలోచన చేయగలగాలి. అప్పుడు కానీ ఒక ప్రసంగం మీ బుర్రకెక్కించలేము. అంటే నైపుణ్యత, పనిలో నైపుణ్యత. దేవుని పిల్లారా, అలాగే తన పనిలో నిపుణత గల వారిని చూచితివా. దేవుని పనిలో కూడా ఎలాంటి వారముగా మనం ఉండాలి అంటే నిపుణత గలవారుగా ఉండాలి అంటున్నాడు. చూడండి, ఎందుకంటే దేవుడు మన కొరకు పని చేశాడు. ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం చూడగలిగితే దేవుడు తాను చేసిన సృష్టి యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉన్నాడు. దేవుడు తాను చేసిన పని అంతటిలోగా 7వ దినమున విశ్రమించును. తన పని మన కోసం చేశాడు. సూర్యుడిని మన కొరకు చేశాడు, చంద్రుణ్ణి మన కొరకు చేశాడు, భూమిని మన కొరకు చేశాడు, సముద్రాన్ని మన కొరకు చేశాడు, సముద్రంలో ఉన్న చేపల్ని, అన్ని మన కోసం. కానీ తన పని అన్నాడు. అంటే దేవుడు చేసిన పని ఆయన నైపుణ్యతను చూపించింది. దేవుడు చేసిన పని ఎలాంటిదంటే సంపూర్తిగా చేశాడు ఆయన. ఇదిగో భూమి మీద పుట్టిన మనము కూడా తన పనిలో ఎలా ఉండాలంటున్నాడు అంటే నిపుణత గలవారుగా ఉండాలి.